ఇక్కడనే పోలీసు వాళ్ళతో నన్ను అరెస్ట్ చేయించినారు. అది మీకు గుర్తుంది కదమ్మా, గుర్తుంది కదా. మళ్ళీ 2020 అయిపోయిన తర్వాత 21, 22, 23, ఇప్పుడు 24 మార్చికి వస్తే 4 ఏళ్ళు పూర్తవుతుంది. 4 ఏళ్లలో మీకు ఒక ఇల్లు ఇవ్వలేకపోయినారు. అట్లాంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈ రోజు ఏసీ బస్సు దొరికిందని ఎట్లయితే కోత ఎగిరి కూర్చుంటుందో చాక్లెట్ లాగా వాళ్ళిద్దరు ఎగిరి ఆ బండిలో కూర్చొని మేడిగడ్డ చూసుకొని పోయినారు. అరే మీ దగ్గర ఉన్న మన ప్రాంతంలో ఉన్న ఉదండపూర్కి ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా లక్ష్మారెడ్డి ఉదండపూర్కి వచ్చిందా? రైతులని అరెస్ట్ చేస్తుంటే ఎప్పుడన్నా వచ్చిందా? ఈరోజు మేడిగడ్డకు పోయిండు. మేడిగడ్డకు పోయింది వాళ్ళు మేడిగడ్డను చూసేదానికి కాదు, హనీమూన్కి పోయినారు. ఇక్కడ రైతులు ఏమో రోడ్డు మీద ఉన్నారు. మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడినా మీ గురించి. 6.5 ప్యాకెట్ రేట్లు పెంచాలి. మళ్ళీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము, నీళ్ళు వస్తున్నాయి అని అన్నారు. మళ్ళీ ఎలక్షన్ ముందు ఒక ఆయన వచ్చిండు ఇక్కడికి. వెంకటి టీవీలలో చూసే చార్జీ చాప్లిన్. ఆయన టోపీ పెట్టుకొని తిరిగాడు. ఈయన కూడా టోపీ పెట్టుకొని అక్కడ నేను పంప్ హౌస్ కాడ టోపీ పెట్టుకొని తిరిగి వీడియో పెట్టిండు. అది టోపీ అంటే హెల్మెట్ పైనుంచి రాయి పడుతుందేమో అని ఉదండపూర్ వాళ్ళు రాయి సురు పడతారని భయానికి టోపీ పెట్టుకొని వచ్చాడు. దాని తర్వాత కనిపించకుండా పోయింది.